హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక వీడియో తీస్తున్నా. మాకు స్నో స్టార్మ్ అనమాట ఇక్కడ కెనడాలో. సో స్టార్మ్ మార్నింగ్ లేవగానే ఇంత వర్స్ట్గా స్టార్ట్ అయ్యింది. ఈ వీడియో నేను మార్నింగ్ అరౌండ్ 9-9:30కి అలా తీస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఇంత స్నో అక్యుములేట్ అయింది. ఇది కాకుండా ఇంకా ఈవినింగ్కి చాలా అక్యుములేట్ అయింది. అరౌండ్ 30-40 సెంటీమీటర్స్ ఆఫ్ స్నో ఉంటుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో అండ్ టెంపరేచర్స్ కూడా ఆల్మోస్ట్ -24కి పడిపోయాయి ఆ రోజు. ఇట్ వాజ్ అ బిగ్ స్టార్మ్. ఇది ఈవినింగ్కి నేను మళ్ళీ ఇంకొక క్లిప్ తీసాను అనమాట. ఆల్మోస్ట్ మాకు బ్యాక్ యార్డ్లో ఉండే టేబుల్ కూడా మొత్తం కవర్ అయిపోయింది. మా బ్యాక్ యార్డ్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా స్నోతో కవర్ అప్ అయిపోయాయి. అంత స్నో పైలప్ అయిపోయింది. ఆ స్నో అంతా కరగడానికి చాలా టైం పడుతుంది. సో ఇట్ వాజ్ వర్స్ట్ స్నో స్టార్మ్ అనమాట. అండ్ ఇది ఫ్రంట్లో వెళ్ళి రోడ్ దగ్గర నేను తీసిన క్లిప్పింగ్స్. మొత్తం రోడ్ అంతా కూడా అలా మొత్తం అంతా స్నో తోటి కవర్ అయిపోయింది. యూ కెన్ సీ దట్. అంత స్టార్మ్లో కూడా నెక్స్ట్ డే యాజ్ యూజువల్ ఎవ్రీబడి వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉంటారు. ఎంత స్టవ్ పడ్డా ఎంత ఏం జరిగినా మళ్ళీ అదంతా క్లీనప్ చేసుకొని యాజ్ యూజువల్ ఎవ్రీ వర్క్స్కి వాళ్ళు కంటిన్యూ అవ్వాలి, వెళ్ళాల్సిందే. సో మేము మళ్ళీ మా వర్క్స్కి వెళ్ళేటప్పుడు రికార్డ్ చేసిన క్లిప్ ఇది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియోలో నేను స్నో కెనడాలో ఎంత వర్స్ట్ అండ్ స్టార్మ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూపించాను. సో థ్యాంక్ యూ, బాయ్.